విశ్వావసునామ సంవత్సరంలో మార్చి 3, 2026 మంగళవారము పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణము ఏర్పడనుంది. ఇది విశ్వావసున చివరిదైన గ్రహణం భారతదేశంలో సంభవిస్తుంది. అందువల్ల ఈరోజు గ్రహణ నియమాలు పాటించాలని సూచించారు. అయితే సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భారతదేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాలి. ఈ గ్రహణము సింహరాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహ శాంతులు, ఆలయాన్ని మూసివేయడం వంటివి ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నము 12 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం స్వీకరించకుండా ఉండటం మంచిది. ఈ గ్రహణము సింహరాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. గ్రహణ ప్రభావం సింహరాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశుల మీద మధ్యస్థ అనుకూల ఫలితాలు ఉన్నాయి. చెడు ఫలితాలు ఉన్నటువంటి రాశుల వారు గ్రహశాంతులు, జపాలను మరుసటి రోజు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడతారు. గ్రహణానికి ముందు పట్టు స్నానము అంటే తల స్నానము, సబ్బులు, షాంపూలు ఉపయోగించకూడదు. గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవాన్ నామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ కాలంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ సమయంలో చేసే జప తప ధాన్యాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గ్రహణ సమయంలో స్నానం సంకల్ప సహితంగా చేయాలని శాస్త్రము. గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామస్మరణ, నారాయణ ఉపాసన వంటి విశేషమైనటువంటి శక్తి పుణ్యాలను కలుగజేస్తే ఉపనయమైన వారు గ్రహణ సమయంలో గాయత్రి మంత్రాన్ని వంటివి జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. గ్రహణ సమయంలో చంద్రగ్రహణ సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటి విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని పూజా మందిన దేవతామూర్తులను మురపరుచుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు వంటి వాటిపై దర్బలను ఉంచడము శ్రేయస్కరము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.